అందరూ ప్రార్థనలో గడుపుదాం. ఈ సమయంలో మన మధ్య పీటర్ గారు ఉన్నారు. వారు వచ్చి వాక్య సందేశం కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ తల వంచి కళ్ళు మూసి విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, ప్రభా ఇంతకాలం క్రమం అనుకున్నాను కానీ శ్రద్ధ లేకుండాను, శ్రద్ధ ఉంది కానీ క్రమం లేకుండాను, నా జీవితంలో ఏది లోటు అనుకున్నానో అది నేను పొందుకోవాలంటే ఈ అనుభవాలకి నన్ను తీసుకురా, ఈ తీర్మానంలో నన్ను నిలబెట్టి ప్రభు అంటూ అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిషత్తుడు, జీవం కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీకు ఎంతో స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. దేవ, ఈ సాయంకాల సమయంలో తండ్రి, మీ పుట్టినరోజు వేడుకల్లో దేవ ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించారు, మీ వాక్యంతో మాట్లాడారు. మీకు ఎంతో వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ వాక్యం విన్న బిడ్డలు తండ్రి, ఆ వాక్యాన్ని హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునే కృపను అనుగ్రహించండి. ఏవైతే పరలోకం నుంచి మీరు ఆశీర్వాదాలు భూలోకానికి మీరు దింపారు, సర్వ ఆశీర్వాదాలు కూడా తండ్రి మీ బిడ్డల మీద కుమ్మరించండి. మీ ఆత్మతో, మీ అభిషేకంతో నింపండి తండ్రి. దేవా, ఈ సాయంకాల సమయంలో తండ్రి వారి పనులు మానుకొని కూడా తండ్రి మీ సన్నిధిలోనే ఒక క్రమముగా తండ్రి మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి, మీ ఆత్మతో నింపండి. వారు ఏ పరిస్థితుల్లో తండ్రి, ఏ అవసరాల్లో వారు ఉన్నారో దేవా, వారి పరిస్థితులను మార్చే దేవుడు మీరే. ఇదిగో మేము వింటున్న వాక్యం, ఎన్నో సాక్ష్యాలు మేము ఈ రోజున విన్నాం తండ్రి. అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి దినము మీ ఆశ్చర్య కార్యాలతో, మీ అద్భుతాలతో, మీ సాక్ష్యాలతో మేము నిండుకొని ఉంటున్నట్లు, మీ అభిషేకంతో, మీ ఆత్మతో కూడా మేము నిత్యము నిలచి ఉంటున్నట్లు మీ యొక్క ఆత్మను మమ్మల్ని నడిపించమని ఈ సాయంకాల సమయంలో మీరు ప్రతి బిడ్డని దర్శించారు. మీకు వందనాలు. అలాగే మీ సేవకుని మీరు అభిషేకించి మా మధ్య నిలబెట్టారు. మీకు ఎంతో వందనాలు. ఇదిగో యోహాను బ్రదర్ చేస్తున్న తండ్రి, ఈ పరిచయం తండ్రి మీరు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఆశీర్వదించి తండ్రి, రానున్న రోజుల్లో తండ్రి వారందరూ తండ్రి మీ దూతల వలె మీ సన్నిధిలో నిలబడి దేవా మిమ్మల్ని ఆరాధించే కృపను అనుగ్రహించండి. వారి దేశములకు తండ్రి, ప్రదేశాలకు మీరు విస్తరింపచేసి తండ్రి, భూదిగంతల వరకు వారిని విస్తరింపచేసి వారిని ఆశీర్వదించి మీ జ్ఞానమందును వారిని నడిపించి మీ ఆత్మతో నింపి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. చక్కటి వర్తమానాన్ని ఇచ్చిన దైవచనునికి సురేష్ అన్న గారు, అలాగే పరిచయం ప్రార్థన చేసిన ప్రత్యేకంగా సమయంలో అందరూ లేచినప్పుడు క్యాండిల్స్ చేద్దాం. ఈ కార్యక్రమానికి మరి ముందుకు తీసుకెళ్ళాలని దైవచనుడు అమర్నాథ్ గారికి ప్రార్థన చేసి ఆ తర్వాత క్యాండిల్ అందరూ లైట్ ఆఫ్ చేసినప్పుడు గ్రేసి సాంగ్ పాడుతుంది, ప్లే చేస్తుంది. అలాగే ఇది వినాలని కోరుతున్నాను. ఇక్కడ క్యాండిల్ సర్వీస్ అంటే కనపడతల కొంచెం దగ్గుబెట్లు ఉంది ఇక్కడ. పరిశుద్ధ రాజ్యవాధిపతి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ప్రభా, ఈ ప్రపంచానికి మీరు వెలుగుగా వచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము క్యాండిల్ సర్వీస్లో ఉంటూ ఉండగా ప్రభా, మా జీవితాలను కూడా మీరు వెలిగించబోతున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ దక్షిణ హస్తాలకు అప్పగించుకుంటూ
ఈ క్యాండిల్ సర్వీస్ ప్రభా మీకు మహిమకరంగా జరిగించబోతున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ దక్షిణాస్తాలకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభావము కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లైట్స్ అన్న అగ్గి పెట్టేది అది లైట్ కొడతాం ఆగరా. ఓకేనా? రెడీ జాయిన్ ఏడి పెట్టి దాన్ని లైట్ వెళ్తుంది చూడే అతను. ఓకే రైట్. అందరూ అలా సైలెంట్గా ఉండి చిన్న సాంగ్ పాడండి. అన్న సోలో ఎంత పెట్టు తీసుకోరా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఓకే అలాగే ఉండండి. లైట్ ఆఫ్ చేయండి, క్యాండిల్స్ ఆఫ్ చేయండి. చిన్న కేక్ అండి ఇక్కడ ఉంది, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. చిన్న ప్లేట్తో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు పూర్తి చేస్తూ ఉండగా చూస్తే బాగుంటుందని ఆలోచన చేస్తాను. టైం లేదు కాబట్టి చాలు. చనిపడుతుంది కూర్చున్నాం అసలు కామ్గా. లైట్ లేదు. లైట్స్ ఓకే ఓకే వద్దు. యోహన్ గారు చిన్న కేక్ వస్తుంది సార్. శ్రీకాంత్ సార్ వచ్చారు, కేక్ కట్ చేద్దాం సార్. ఫోటో చేద్దాం, కేక్ ఫోటో లాగుదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా మీ దీనదాసుడు తండ్రి, స్తుతులు, స్తోత్రాలయ్యా. యోహానయ్య గారు తండ్రి ఎంతో పరిచర్య తండ్రి, పోయలేని భారమైన తండ్రి ఎంతో ఇష్టపూర్వకంగా తండ్రి మీరు ఏర్పరిచిన ఈ విధానాన్ని బట్టి వందనాలు తెలుపుతున్నాం తండ్రి. అయ్యా పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించడానికి తండ్రి, వాయిద్యాల్లో తండ్రి బలపరిచి తండ్రి అద్భుతంగా తండ్రి మీ యొక్క పాత్రలుగా వాడబట్టడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు తెలుపుతున్నాం తండ్రి. దీని నిమిత్తమై తండ్రి స్తుతులు, స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా ఈ సెమీ క్రిస్మస్ నిమిత్తమై తండ్రి, అయ్యా ఈ కేకు నిమిత్తమై తండ్రి, అయ్యా ప్రతి ఒక్కరిని తండ్రి తీపిపరచడమే కాకుండా తండ్రి మీ అడుగుజాడలో నడవడానికి మార్గాలు, ద్వారాలు యేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరి యందు జరుగునుగా కానీ ప్రార్థిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకను పొందుకుంటున్నాము తండ్రి. కేక్ కట్ చేస్తూ ఉండగా సువార్త గాయకురాలు రోజా మాధురి పాట పాడుతూ ఉంటుంది.
అలాగే సేవకులు అందరూ కలిసి కేక్ కట్ చేద్దాం. లైట్స్ ఆన్ చేయండి. లైట్స్ ఆన్ చేయకుండా లైట్స్ ఆన్ చేయకుండా మీ అందరికీ శుభాకాంక్షలు. లైట్స్ ఆన్ చేయండి. క్రీస్తు జన్మదినం ఈ లోకానికి శుభదినం. మీ అందరికీ తమ్ముడు సాల్మాన్ ఎక్కడున్నాడు ఒకసారి రావాలి. సాల్మాన్ ఎక్కడున్నా త్వరగా రావాలి. దయచేసి ఒక చిన్న మనవి, వెనక చైర్స్ వేసారు కదా, కొంచెం మీ చైర్స్ పట్టుకుని కొంచెం అలా చేస్తారు, టేబుల్ వేస్తారు. అలాగే బావి సాల్మాన్ రావాలి నాన్న ఒకసారి. ఇది అసలైన క్రిస్మస్ అంటే ఇట్లా ఉండాలి. ఇప్పుడు అసలు స్నేహితులు ఇది. ఎక్కువ గొప్ప విషయం, ఇప్పుడు సాల్మాను అయ్యగారే కాదట, అమ్మగారు వీళ్ళు ముగ్గురు క్లాస్మేట్స్ అంటే. ఇప్పుడు ముగ్గురికి అమ్మరారు తల్లి ఒకటి అక్కడ రావాలి ఇది రైట్. ఎందుకంటే ఇందాక యోహానయ్య గారు మాట చెప్పారు ప్రాణ స్నేహితులని, మరి దానికి అనుగుణం అందరు చప్పట్లు కొట్టరేంటి ఎవరు? చేతిలో పెట్టు.
దైవజనులు మహేష్ అయ్య డ్యాన్స్ గారు ముగింపు ప్రార్థన. డ్యాన్స్ ఉన్నాయి అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రత్యేకమైన ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. అందరం కళ్ళు మూసుకొని ఆఖరి ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ ఉచితమైన కృపను బట్టి, అమూల్యమైన నీ ప్రేమను బట్టి ప్రిదాసుడు అయా నీ యొక్క పరిచారకుడిగా నడిపించబడుతున్న దైవజనులు, మా సహోదరులు, ఆత్మీయులు యోహానా గారిని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సంగీత పరిచర్యలకై నీకు స్తోత్రాలు ప్రభువా. అద్భుత రీతిగా ప్రతి బాల్యం నుంచే బిడ్డల్ని అయా బలమైన యోధులుగా తయారు చేసే జ్ఞానాన్ని, కృపని అప్పగించారు. అది అందరిలో కొందరికి మాత్రమే దక్కుతుంది. మా ప్రాంతంలో మాకు సమీపంగా దైవజనులకు మీరు ఆ కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ పిల్లలతో కలిసి ఈ రీతిగా ఆ మ్యూజిక్ క్లాస్ సందర్భంగా జరిగిస్తున్న ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన మహిమకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమాల్లో నీ సన్నిధిని తోడుగా ఉంచారు. వచ్చిన ప్రతి బిడ్డని, ప్రతి దైవజనుల్ని, ప్రతి ఆత్మీయుల్ని, రక్త సంబంధుల్ని, శ్రేయోభిలాషుల్ని, స్నేహితుల్ని మీరే దీవించి ఆశీర్వదించి నానాటికి ఈ సంగీత పరిచర్య అభివృద్ధి చెందునుగాక, అనేకులకు దీవెనకరంగా మార్చబడునుగాక. అయా, ఈ పరిచర్య ద్వారా దావీదు వలె ప్రభువా వ్యతిరేకం కలిగిన సౌలులో ఉన్న దురాత్మలు వెళ్ళగొట్టి అభిషేకం కలిగిన యోధులు తయారగుదురుగాక. చెరసాల్లో సైతం ఆరాధన చేయగలిగిన పౌలు, శీలాయులు తయారగుదురుగాక. నూతనమైన నీ కృపతో నింపి, నీ యొక్క బలముతో నింపి, నీ అభిషేకముతో నింపి ఇంకనూ ఈ పరిచర్యకి ఆర్థికంగా ప్రతి సహాయాన్ని మీరే అందించి నూతనమైన నీ సన్నిధి ప్రసన్నతను తోడుగా ఉంచమని సేవకులంగా ఈ పరిచర్యను, ఈ కుటుంబాన్ని, కూడి వచ్చిన బిడ్డలను దీవిస్తున్నాం. దీవించబడునుగాక. ఆశీర్వదిస్తున్నాం. ఆశీర్వదించబడునుగాక. మహిమ, ఘనత, ప్రభావములకు అర్హుడు, యోగ్యుడు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మీరు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేయు వారిని మేము క్షమించినట్లు దయతో మీరు మా అపరాధములను క్షమించమని, మమ్మల్ని శోధనలో నుంచి తేక దుష్టు నుండి తప్పించమని, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుని యొక్క కృప, కనికరము, పరిశుద్ధాత్మాన్యుని సహవాసం కూడి ఉన్న మనకును, సంగీత తరగతులు జరుగుతున్నటువంటి తరగతులకును, నేర్చుకుంటున్న బిడలకును, నేర్పుతున్నటువంటి మీ దాసుల కుటుంబానికి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి శబ్దయంత్రము ద్వారా ఆలకిస్తూ ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి దేవుని ఉన్నతమైన కృప తోడే నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఫైనల్గా చిన్న మాట చెప్పాలనుకున్నా. నా హృదయంలో ఒక చిన్న భారం ఉంది. ప్రతి ఆదివారం నేను ఆయా సంఘాలకి పిల్లలు నేను పంపిస్తూ ఉన్నాను. చాలా సంఘాల్లో సంగీతలేమి అనేది చాలా బాగా ఉంది. నేను అది షేర్ చేసుకోలేకపోతున్నాను. చాలా పేరెంట్స్ పిల్లలకి నేర్పిస్తున్నారు, కానీ వాళ్ళని సండే పంపించట్లేదు. అలాగే క్లాసులు కూడా పంపించట్లేదు. నా ప్రయాస చాలా వృధా అవుతుందని నేను బాధపడుతున్న సమయంలో దేవుడు నేను ప్రార్థించాను. ప్రభువా, ఖాళీగా ఉన్న నా దగ్గర పంపించిన ఆయన నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను ఒక 10 days బిఫోర్. నిజంగా నమ్మండి, ఒక 10 members ఖాళీగానే వాళ్ళు ఉదయాన్నే వచ్చి నేర్చుకుంటున్నారు. నేను ఎందుకు చెప్తానంటే, దేవుడు ఎవరి ద్వారైనా వాడుకుంటాడు, కారణం కూడా వాడుకుంటాడు. కానీ అవకాశం దేవుని కృపను బట్టి మీకు ఇచ్చాడు. చక్కగా మీకు దైవజనులు ఇక్కడ మహేష్ అయ్య గారు ఉన్నారు. అయ్యగారికి నేను పంపించాలి, వాగ్దానం చేసి పంపిస్తానని. అన్నయ్య ఇశ్రాయేల్ అన్న దగ్గర పంపిస్తున్నా, కానీ ఇంకా ఫుల్ఫిల్గా పంపించట్లేదు. ఇట్లా చాలామంది దైవజనులు నన్ను అడుగుతున్నారు. కానీ మీ పిల్లలు మాత్రం దయచేసి ఖచ్చితంగా మీరు పంపించాలని నేను కోరుతున్నా. ఇక్కడ చాలామంది కమిట్మెంట్ ఇచ్చి పిల్లలు పంపిస్తున్నారు. వారికి చాలా థ్యాంక్ యూ. ఎస్పెషల్గా మేడం సాత్విక్, మేడం గారు నాకు పేరు తెలియదు, సాత్విక్ ప్రతి సండే చర్చికి వస్తున్నారు. మేడం కమిట్మెంట్ ఇచ్చారు దేవునితో. అలాగే కొంతమంది అమిత్, తర్వాత
యశ్వంత్, సుష్మా వీళ్ళు కూడా వాళ్ళు 6:30కే వచ్చేస్తారు ప్రతిరోజు ఉదయాన్నే. సండే బ్రదరు ఎంత కష్టమైన భారమైనా తీసుకొచ్చి మా దగ్గర చెప్పేస్తారు పిల్లల్ని. చక్కగా 4 సంఘాలకు తిరుగుతున్నాడు బాబు. దయచేసి నా ఒక్క మాట ఏంటంటే, నేను మీ దగ్గర ఏం కోరుకోవట్లా, పిల్లల్ని మాత్రం కొంచెం సండే చర్చి పంపడానికి కీబోర్డు ప్యాడ్ ప్లేయర్ ఎవరికైతే ఉందో, నేను మనీ కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లా. చాలామంది నన్ను అడగట్లేదు, అయినా నేను వారికి నా ప్రయాస చేస్తానే ఉన్నాం. మేము నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళని షైన్ చేయటమే. కానీ మీరు ఖచ్చితంగా ప్రతి సండే పంపించండి. కొత్తగా మరలా జస్వంత్ పాప విషయాలని మైలవరం నుంచి వాళ్ళు శుక్రవారం నా పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ట్రైన్ ఇస్తున్నాను నేను. అట్లా కొంతమంది మీరు నాకు సహకరించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నా. ఎందుకంటే దేవుని రాజ్యం కట్టాలి. మొదట మనం ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని వెతుకుతామో అన్నీ ఆటోమేటిక్గా అవన్నీ సమకూడతాయి. నేను అదే వేలు వెళ్తున్నప్పుడు దేవుడు నాకు అన్నీ సమకూరుస్తూ వస్తున్నాడు. కనుక మీరు కూడా అలాంటి సహాయం చేయాలని పేరెంట్స్గా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. మరి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు. నా హృదయంలో నుంచి, మా కుటుంబం నుంచి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు చిన్న ప్రేమ విందు కూడా ఏర్పాటు చేసాం. కనుక అది ఎలా ఉన్నా అందరూ తిని వెళ్ళాలని కోరుతున్నా. అలాగే స్పెషల్గా ఏంటంటే, ఈరోజు మార్వెలెస్ హెల్ప్ దేవుడు మాకు ఇచ్చాడు. మేము ఏదైతే అసలు చేయలేమనుకున్నాం, కానీ ఎప్పుడైతే పిల్లలతో షేర్ చేశాం, నేను సాత్విక్ ఒక 50 కిలో చికెన్ తీసుకురా అన్నా. నేను అట్లా సుష్మాను ఒక 10 కిలోల చికెన్ ఏమన్నా ఊరికి జస్ట్ వెళ్ళి పేరెంట్స్తో అంటంగానే వెంటనే పేరెంట్స్ కూడా మాకు చక్కగా హెల్ప్ చేశారు. చాలామంది ఇక్కడ మాకు అసలు అది చెప్పలేను, అంత హెల్ప్ చేశారు మాకు. ఒకరు ఆయిల్, ఒకరు రైస్, ఒకరు పెరుగు, ఒకరు అన్ని విధాలుగా స్వీటు అందరూ సమకూర్పించారు నాకు. వాళ్ళందరికీ నేను చేతులెత్తి చాలా థ్యాంక్ యూ చెప్తున్నా. దేవుని రాజ్యంలో విత్తారు కాబట్టి అది అన్నిటికీ వృధా కాదు. ఎస్పెషల్గా మా మినిస్ట్రీలో మీరు విత్తారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీకు ఆ పంట త్వరలోనే ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎస్పెషల్గా ఈరోజు ఒక స్పెషల్ వ్యక్తి బర్త్డే, రేపు మార్నింగే. కాకపోతే ఈరోజు మీ అందరి ముందు చేయాలనుకుంటున్నాం. ఆ వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నా. వాళ్ళ మమ్మీ డాడీ కూడా బాబుని దేవుని రాజ్యం కొరకు ఇంకా రెడీ చేశారు. బాబు జాన్ రావాలి. ఒకసారి క్లాప్స్ కొడదాం, అందరూ క్లాప్స్ కొడదాం. మంచి సమయానికి వచ్చాం. ఈ సమయంలో అనుకున్నట్టుగా మరి ఆహ్వానించినట్టుగా మరొక దైవజనులు మన మధ్యలో ఉంటాం. నాకు ఎంత ఆశీర్వాదం. మీరు చూస్తారా ఈ టెంట్, చూసారా ఈ టెంట్, ఈ సౌండ్, నా గిన్నెలు మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో నేను ₹1 పెట్టలేదండి. నేను ₹1 పట్ల. జస్ట్ సండే నేను మా పిల్లల్ని అన్నయ్య దగ్గరికి పంపిస్తున్నా చర్చికి. అన్నయ్య ఒకటే అన్నారు, నేనేం చేయలేకపోతున్నా కదా, మొత్తం పట్టుకెళ్ళిపోయి వాడేసి దేవుని మందిరం కొరకు అన్నారు. ఇవన్నీ నేను ఎంత దగ్గర వచ్చినాయి కదా తెలుసు మీకు. ఒక అన్నయ్య వచ్చారు, అన్నయ్య ఈ టైంలో నేను ఆహ్వానించాలనుకుంటున్నా. రత్నాకర్ అన్నయ్య, హోరేబ్ చర్చ్ మినిస్ట్రీ, ఈ మధ్య మీటింగ్ సరిగ్గా 7 days మనకి అన్నయ్య మాకు అన్ని హెల్ప్ చేశారు. ఈ సమయంలో ఆ బర్త్డేని అన్నయ్య ద్వారా జరిగించాలని, అలాగే దైవజనుల ద్వారా బాబు బర్త్డే చేయాలని నేను కోరుతున్నాను. చాలా థ్యాంక్ యూ అని వచ్చినందుకు. అన్న చాలా నాకు హెల్ప్ఫుల్ అనమాట. నేను ఇంకా ఫుల్ పేజ్గా నేను అన్నయ్య దగ్గర పంపించకపోతున్నాను. అదే చెప్తున్నాను, చాలామంది దైవజనులు నన్ను అడుగుతున్నారు, కానీ నేను నాకు మెటీరియల్ లేదు కాబట్టి సహకరించాలని కోరుతున్నా. ఈ సమయంలో బాబు కోసం ప్రేయర్ చేసి అదే కేకు, క్రిస్మస్ కేకు బాబు కొరకు కట్ చేసి నేను అన్నను దీవించాలని కోరుతున్నాను. కళ్ళు మూసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నీ కుమారుని గడిచిన కాలం అంతా మీరు క్షేమంగాను ఆరోగ్యంగాను కాపాడినందుకు స్తోత్రమయ్యా. మరొక సంవత్సరాన్ని దయా కిరీటముగా మీరు ధరింప చేసినందుకు స్తోత్రం. నిశ్చయముగా ఈ సంవత్సరం అంతా నీ కుమారుడు పట్ల నీ ఆలోచనలు నెరవేర్చబడును గాక, నీ ఉద్దేశములు నెరవేర్చబడును గాక. నిశ్చయముగా ఈ సంవత్సరం అంతా కృపాక్షేమాలు వెంట ఉండి నడిపించి నీ పరిచర్యలో ఒక సాధనముగా, నీ పరిచర్యలో ఒక ఘనమైన పాత్రగా వీడు వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా నీ బిడ్డను సాక్షిగా నిలపమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
ఈ